వెల్కమ్ టు ఐఏసీఈ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి రీసెంట్లీ విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ చీఫ్ మినిస్టర్ ట్రీ ప్లాంటేషన్ స్కీమ్. సో చీఫ్ మినిస్టర్ ట్రీ ప్లాంటేషన్ స్కీమ్ని ఏ స్టేట్ ప్రారంభించింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానా, ఛత్తీస్గఢ్. సో ఇట్లా మనకి ట్రీ ప్లాంటేషన్కి లేదా ట్రీస్కి సంబంధించి రెండు స్టేట్స్ న్యూస్లో ఉన్నాయి. ఒకటి వచ్చేసి హర్యానాలో ట్రీ పెన్షన్ స్కీమ్. సో దేవత స్కీమ్ అనేది ట్రీ దేవత స్కీమ్ లేదా పెన్షన్ స్కీమ్ అనేది స్టార్ట్ చేశారు, ట్రీ పెన్షన్ స్కీమ్. దానితో పాటు ఆక్సిజన్ ఫారెస్ట్ లేదా ఆక్సివన్ స్కీమ్స్ని హర్యానాలో స్టార్ట్ చేశారు. దాని తర్వాత నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత ఛత్తీస్గఢ్లో ఇటీవల ట్రీ ప్లాంటేషన్ స్కీమ్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. సో రైతులు తమ పొలాల్లో ఎవరైతే పంటలకి బదులు ట్రీస్ని ప్లాంట్ చేస్తారో సో అలాంటి వాళ్ళకి పర్ ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఇవ్వబడుతుంది అని సో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చెప్పింది. సో దట్ ఈస్ అ ట్రీ ప్లాంటేషన్ స్కీమ్ విచ్ ఈస్ రీసెంట్లీ అనౌన్స్డ్ బై ఛత్తీస్గఢ్. అలాగే రాజస్థాన్కి వచ్చేటప్పటికి ఘర్ ఔషధి యోజన అనే దాన్ని రాజస్థాన్ అనౌన్స్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హర్యానా అండ్ మహారాష్ట్ర. సో ఈ క్వశ్చన్లో ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చెట్ల పెంపకం అంటే చీఫ్ మినిస్టర్ ట్రీ ప్లాంటేషన్ పథకాన్ని స్టార్ట్ చేసిందంటే ఛత్తీస్గఢ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి 31st ఎడిషన్ ఆఫ్ కార్పెట్ నావల్ ఎక్సర్సైజ్ హెల్డ్ బిట్వీన్ విచ్ కంట్రీస్. సో మనకి కార్పెట్ నావికా యుద్ధ విన్యాసం అనేది సో కార్పొరేషన్ పెట్రోల్ నావల్ ఎక్సర్సైజ్ అని చెప్పొచ్చు. ఇది ఏ కంట్రీస్కి మధ్య జరిగింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఇండియా, ఇండోనేషియా, ఇండియా, థాయిలాండ్, ఇండియా, యుఎస్ఏ, ఇండియా, ఇటలీ. సో మనం ఏప్రిల్ మంత్లో చెప్పుకున్నాం ఇండియాకి యుఎస్కి మధ్యన ఒక యుద్ధ విన్యాసం జరిగింది. దాని పేరు వచ్చేసి వజ్ర ప్రహార్. సో వజ్ర ప్రహార్ ఎక్సర్సైజ్ అనేది ఎవరికి మధ్య జరిగింది అంటే ఇండియా అండ్ యుఎస్కి వజ్ర ప్రహార్తో పాటు యుద్ధ అభ్యాస్ అనేది కూడా జరిగింది. సో యుద్ధ అభ్యాస్, వజ్ర ప్రహార్ రెండు కూడా మనకి ఇండియా అండ్ యుఎస్ఏకి. నెక్స్ట్ ఇండియా అండ్ థాయిలాండ్కి వచ్చేటప్పటికి ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ ఉంది, దాని పేరు మైత్రి. సో మైత్రి అనేది ఇండియాకి థాయిలాండ్కి మధ్యన డిఫెన్స్ మిలిటరీ ఎక్సర్సైజ్. దాని తర్వాత ఇండియా అండ్ ఇండోనేషియాకి గరుడ శక్తి అనే ఒక యుద్ధ విన్యాసం జరిగింది. గరుడ శక్తి యుద్ధ విన్యాసం దేనికి అంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండోనేషియాకి. అయితే ఈ కార్పెట్ అనే యుద్ధ విన్యాసం కూడా నావిక యుద్ధ విన్యాసం కూడా ఏ కంట్రీస్కి మధ్య అంటే ఇండియా అండ్ థాయిలాండ్కి కార్పెట్ నావల్ ఎక్సర్సైజ్ ఉంది, మైత్రి ఎక్సర్సైజ్ ఉంది. ఇండియా అండ్ ఇండోనేషియాకి గరుడ శక్తి అండ్ ఇండియా అండ్ యుఎస్ఏకి వజ్ర ప్రహార అండ్ యుద్ధ అభ్యాస్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి కోరల్ ట్రయాంగిల్ డే అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్. సో కోరల్ ట్రయాంగిల్ డే అనేది ఎప్పుడు అని అడుగుతున్నారు. సో ఫస్ట్ మనం కోరల్ ట్రయాంగిల్ డే అనేది చూడాలి. సో ఈ కోరల్ ట్రయాంగిల్ అనేది దేనికి సంబంధించింది అంటే మెరైన్ అంటే సముద్రానికి సంబంధించిన ప్రాంతం. సో 6 కంట్రీస్ మెరైన్ ఏరియా అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ 6 కంట్రీస్ ఈ మెరైన్ ఏరియాని చుట్టుకుని ఉన్నాయి. ఆ కంట్రీస్ ఏంటి అంటే ఒకటి వచ్చేటప్పటికి మలేషియా ఈజ్ అ వన్ కంట్రీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండోనేషియా ఈజ్ దేర్, ఇండోనేషియా ఒక కంట్రీ. పపు న్యూగినీ ఈజ్ అ అదర్ కంట్రీ, పపు న్యూగినీ. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈస్ట్ తైమూర్. అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి మనకి సోలమన్ ఐలాండ్స్. సో సోలమన్ ఐలాండ్స్ ఒకటి, పపు న్యూగినీ అండ్ ఇండోనేషియా, మలేషియా, ఈస్ట్ తైమూర్. ఈ ప్రాంతాలన్నిటిని ఆనుకుని ఉన్న మెరైన్ ఏరియానే కోరల్ ట్రయాంగిల్ ఏరియా. సో ప్రపంచం మొత్తంలో 2% ఆఫ్ మెరైన్ ఏరియా ఈ కోరల్ ట్రయాంగిల్ ఏరియాలో ఉంది. ప్రపంచం మొత్తంలో 76% ఆఫ్ డిఫరెంట్ స్పీషియస్ అన్నీ కూడా మనకి ఈ కోరల్ ట్రయాంగిల్లో కనిపిస్తాయి. మనకి జనరల్గా డెవిల్ ట్రయాంగిల్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. సో అలాంటివి బెర్ముడా ట్రయాంగిల్, డెవిల్ ట్రయాంగిల్ ఇవి మనకి తెలుసు, అట్లాంటిక్ ఓషన్ దగ్గర ఉన్నవి. అలాగే కోరల్ ట్రయాంగిల్ అనేది దేనికి సంబంధించింది అంటే మెరైన్ స్పీషియస్కి సంబంధించి సముద్ర జీవులు, సముద్ర సంపద గురించి సంబంధించింది. ఈ ఏరియా 6 ప్రాంతాలని ఆనుకొని ఉంది. దాదాపుగా ప్రపంచం మొత్తంలో అంటే అత్తు మీద ఉన్న ఓషన్ ఏరియాలో 2% ఆఫ్ ఓషన్ ఏరియా ఈ కోరల్ ట్రయాంగిల్ అనేది ఆక్యుపై చేస్తుంది. సో ఈ ఏరియాలో ఉన్న 76% డిఫరెంట్ కైండ్ ఆఫ్ అరుదైన సముద్ర జీవుల్ని కాపాడుకోవడం కోసం, సముద్ర పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం 2012లో జూన్ 9th అనే దాన్ని కోరల్ ట్రయాంగిల్ డే కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. సో దాట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. 2012 నుంచి ప్రతి సంవత్సరం కూడా ఏ రోజున కోరల్ ట్రయాంగిల్ డే అనేది రికగ్నైజ్ చేశారు
ఇచ్చారు అంటే జూన్ 9th ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ వన్. అలాగే నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఇది ఆఫ్టర్ వరల్డ్ ఓషన్ డే, ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం తర్వాత జరుపుకుంటారని చెప్తారు. సో జనరల్గా మనకి వరల్డ్ ఓషన్ డే వచ్చేసి ఎప్పుడు అంటే 8th జూన్. సో 8th జూన్ అనేది వరల్డ్ ఓషన్ డే. దాని తర్వాత వెంటనే జూన్ 9th కోరల్ ట్రాంగిల్ డే అనేది సెలబ్రేట్ చేస్తారు. కోరల్ సీ అనేది మనకి ఆస్ట్రేలియాలోని నార్త్ ఈస్ట్ పొజిషన్లో, ఇది ఆస్ట్రేలియా మొత్తం అనుకుంటే ఎగ్జాక్ట్గా ఈశాన్య ప్రదేశంలో నార్త్ ఈస్ట్ పొజిషన్లో మనకి కోరల్ సీ అనేది లొకేట్ అయింది. భారతదేశంలో కోరల్స్ ఎక్కువగా ఉండే ప్రాంతం ఏది అంటే అండమాన్ సీ అని చెప్పేసి చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ కోరల్స్. అయితే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది డేస్ ఇచ్చారు కాబట్టి జూన్ మంత్ నుంచి చూస్తే, సో జూన్ 1 వచ్చేటప్పటికి మనం ఏమని గుర్తుపెట్టుకోవచ్చు అంటే మిల్క్ డే, వరల్డ్ మిల్క్ డే, ప్రపంచ పాల దినోత్సవం ఎప్పుడు అంటే జూన్ 1. అలాగే ఇక్కడ ఇంకొక అంటే జూన్ 1 ఇంటర్నేషనల్ పేరెంట్స్ డే అని చెప్తారు అండ్ యాజ్ వెల్ యాజ్ వరల్డ్ మిల్క్ డే అని కూడా చెప్పొచ్చు. అలాగే భారతదేశంలో మిల్క్ కోసం వైట్ రివల్యూషన్, శ్వేత విప్లవం, సో దీన్ని ముందుకు నడిపించింది మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా వెర్గీస్ కురియన్ అని చెప్పి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ చాలా మందికి తెలుసు జూన్ 2 ఈజ్ వెరీ పాపులర్ బికాస్ ఆఫ్ తెలంగాణ ఫార్మేషన్ డే. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఎప్పుడు అంటే జూన్ 2గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది తెలంగాణ ఫార్మేషన్ డే అండ్ జూన్ 3 వచ్చేటప్పటికి ప్రపంచ బైస్కిల్ డే, వరల్డ్ బైస్కిల్ డే అనేది ఎప్పుడు అంటే మనకి జూన్ 3గా గుర్తుపెట్టుకోవచ్చు. జూన్ 4 స్పెసిఫిక్ డేస్ లేవు. అండ్ జూన్ 5 వచ్చేటప్పటికి చాలా ఇంపార్టెంట్ డే అని చెప్పొచ్చు, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5గా ఉంది. సో జూన్ 6 ఇంపార్టెంట్ డేస్ ఏం లేవు. నెక్స్ట్ జూన్ 7. సో జూన్ 7 వచ్చేటప్పటికి వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే, సో ప్రపంచ ఆహార సేఫ్టీ డే అనేది, వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే అనేది 7గా చెప్పొచ్చు. 8th వచ్చేటప్పటికి మనకి ఏంటి అంటే వరల్డ్ ఓషన్ డే అండ్ 9th వచ్చేటప్పటికి కోరల్ ట్రాంగిల్ డే. జూన్ 10th అండ్ జూన్ 11th స్పెసిఫిక్ డేస్ లేవు. అండ్ జూన్ 12th వచ్చేటప్పటికి ఏది అంటే వరల్డ్ డే ఎగ్నెస్ట్ చైల్డ్ లేబర్, వరల్డ్ డే ఎగ్నెస్ట్ చైల్డ్ లేబర్ అనేది జూన్ 12th. ఇది జూన్ 1 నుంచి జూన్ 12th వరకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయిన డేస్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, నెక్స్ట్ ఎంసీక్యూ చూద్దాం. Next, recently Dihang Patkai Wildlife Sanctuary was notified as the 7th national park of which state? So, 7వ నేషనల్ పార్క్గా దిహాంగ్ పటకాయ్ అనేది, దిహాంగ్ పటకాయ్ వైల్డ్ లైఫ్ సెంచరీ అనేది ఏ రాష్ట్ర 7వ జాతీయ పార్క్గా డిక్లేర్ చేయబడింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో నాగాలాండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అస్సాం ఉన్నాయి. ఆల్రెడీ మనకు తెలుసు అస్సాంలో 7వ నేషనల్ పార్క్గా మనకి దిహాంగ్ పటకాయ్ వైల్డ్ లైఫ్ సెంచరీని డిక్లేర్ చేశారు. 6వది వచ్చేటప్పటికి ఏది అంటే రైమోనా. సో రైమోనా 6వది అండ్ ఫస్ట్ది వచ్చేటప్పటికి కజిరంగా అండ్ మానస్ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్, బయోస్పియర్ కూడా. సో మానస్ అనేది బయోస్పియర్ ఎక్కడంటే అస్సాంలో. 7 నేషనల్ పార్క్స్ ఉన్నాయి, 2 బయోస్పియర్స్ ఉన్నాయి. కాజీరంగ్ కానీ, నమేరీ కానీ, దిహాంగ్ పటకాయ్ కానీ, రైమోనా కానీ, నెక్స్ట్ వచ్చేసి మానస్ కానీ, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్. అండ్ మానస్, దిహాంగ్ అండ్ దిబాంగ్ ఈ 2 కూడా మనకి అస్సాంలో ఇంపార్టెంట్ బయోస్పియర్స్గా ఉన్నాయి. అలాగే ఉత్తరాఖండ్లో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ ఉంది, ప్రపంచవ్యాప్తంగానే ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు, ఇండియా వైజ్ కూడా. ఒకటి వచ్చేసి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనేది మనకి ఉత్తరాఖండ్లో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్. జిమ్ కార్బెట్ భారతదేశంలోనే ఓల్డెస్ట్ నేషనల్ పార్క్గా ఉన్నది హెయిలీ నేషనల్ పార్క్. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్గా చేశారు. భారతదేశంలో ఓల్డెస్ట్ టైగర్ రిజర్వ్, భారతదేశంలో ఓల్డెస్ట్ నేషనల్ పార్క్ కూడా జిమ్ కార్బెట్ నేషనల్ పార్కే ఉత్తరాఖండ్లో ఉంది. హిమాచల్ ప్రదేశ్లో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్గా షికరీ దేవి నేషనల్ పార్క్ని మనం చెప్పొచ్చు. Recently, RBI has approved the reappointment of Girish Chandra Chaturvedi as the part-time chairman of which bank? So, ఏ బ్యాంక్ చైర్మన్, part-time chairmanగా గిరీష్ చంద్ర చతుర్వేదిని రీసెంట్గా RBI అప్రూవ్ చేసింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో యాక్సిస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, కెనరా అండ్ ఐసిఐసిఐ. సో ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క part-time చైర్మన్గా రీసెంట్గా ఎవరిని తిరిగి RBI రీఅప్రూవల్ చేసింది అంటే గిరీష్ చంద్ర చతుర్వేది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. In Forbes World's Best Bank List 2021, which bank has placed the top rank in India's category? So, India's category చూసుకుంటే భారతదేశంలో ఏ బ్యాంక్ టాప్ ప్లేస్లో నిలిచింది? ఇటీవల ఫోర్బ్స్ రిలీజ్ చేసిన వరల్డ్ బెస్ట్ బ్యాంక్స్ లిస్ట్లో అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో వచ్చేటప్పటికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇది 7th పొజిషన్లో నిలిచింది. HDFC బ్యాంక్, CSB బ్యాంక్, DSB బ్యాంక్. సో మనకి DBS బ్యాంక్ అనేది టాప్ పొజిషన్లో నిలిచింది. డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్,
సో దీని యొక్క డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ అనేది టాప్ ప్లేస్లో నిలిచింది ఈ సంవత్సరం. దీని యొక్క హెడ్ క్వార్టర్ సింగపూర్లోని మెరీనా బే అనే ప్రాంతంలో ఉంది. మెరీనా బే అనే ప్రాంతంలో మనకి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. సో దీని బ్రాంచ్ ఇండియాలో ఏదైతే ఉందో DBS డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ అనేది వరల్డ్స్ బెస్ట్ బ్యాంక్ లిస్ట్ 2021 ఇండియాస్ కేటగిరీకి సంబంధించి టాప్గా నిలిచింది. సో సెకండ్ ఉన్నది మనకి క్యాథలిక్ సిరియన్ బ్యాంక్ సెకండ్ ప్లేస్లో నిలిచింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ త్రిశూర్లో ఉంది, కేరళలో. సో నెక్స్ట్ మళ్ళీ థర్డ్ వచ్చేసి మనకి HDFC బ్యాంక్ అండ్ 7th పొజిషన్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. వరల్డ్ ఓల్డెస్ట్ కేవ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? ఇటీవల ప్రపంచ ఓల్డెస్ట్ కేవ్ని రికగ్నైజ్ చేశారు. దాని పెయింటింగ్స్ ఏవైతే ఉన్నాయో వాతావరణ మార్పుల వల్ల దెబ్బతింటున్నాయి ఎరోజన్ ప్రక్రియ వల్ల. సో అందుకనే ప్రపంచ ఓల్డెస్ట్ కేవ్స్ అనేవి న్యూస్లో ఉన్నాయి. అవి ఏ కంట్రీకి సంబంధించినవి? ఇండియా, మయన్మార్, ఇండోనేషియా, ఆఫ్ఘనిస్తాన్. సో ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్గా ఇండోనేషియా ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఇండోనేషియా కన్సిస్ట్ ఆఫ్ వరల్డ్ ఓల్డెస్ట్ కేవ్ పెయింటింగ్స్. దీనికి సంబంధించిన మనం డిస్క్రిప్టివ్ కరెంట్ అఫైర్ నిన్నే చెప్పుకున్నాం. సో మనకి ఇండోనేషియాలోనే ఇంపార్టెంట్ సులవైసి ఐలాండ్లో ఒక ఇంపార్టెంట్ కేవ్ పెయింటింగ్స్ ఉన్నాయి. 45,000 సంవత్సరాల క్రితం నాటి ఈ కేవ్స్ని రికగ్నైజ్ చేశారు జాన్ మంత్లోనే ఈ సంవత్సరంలో. అయితే రీసెంట్గా న్యూస్లో ఉండడానికి కారణం వాతావరణ మార్పుల వల్ల ఎక్కువగా ఈ పెయింటింగ్స్ దెబ్బతింటున్నాయి. సో దాట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్, రీసెంట్లీ హూ హ్యాస్ బీన్ బికమ్ ద మంగోలియా 6th డెమోక్రటికల్ ఎలెక్టెడ్ ప్రెసిడెంట్? 6వ మంగోలియా ప్రెసిడెంట్గా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారని అడుగుతున్నారు. ఆల్రెడీ దీని గురించి మనం డిస్కస్ చేసాం. ఉక్నాగిన్ కుర్లేసుక్. ఉక్నాగిన్ కుర్లేసుక్ ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఉక్నాగిన్ కుర్లేసుక్ 6వ ప్రెసిడెంట్గా మంగోలియాకి ఇటీవల ఎలెక్ట్ అవ్వడం జరిగింది. సో దాట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. సో ఈయనకున్న ప్రత్యేకత ఏంటి అంటే ఈయన ఆల్రెడీ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మంగోలియా. మంగోలియాలో ఆల్రెడీ ఈయన ప్రైమ్ మినిస్టర్గా పదవీ బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ సంవత్సరం జాన్ మంత్లో ఆయన రెసిగ్నేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన పదవికి రాజీనామా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మంగోలియాలో కరోనాని సమర్థవంతంగా తన ప్రభుత్వం ఎదుర్కోనందుకు గాను సో ఈయన రెసిగ్నేషన్ ఇచ్చారు. అది కాంట్రవర్సీ కూడా అయ్యింది. అది ప్రపంచవ్యాప్తంగా ఒక పాపులర్ న్యూస్గా మారింది. దాని తర్వాత కొన్ని నెలల తర్వాత తిరిగి మంగోలియన్ ప్రజలు ఈయనని ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం ఒక సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు. సో దట్స్ వై మంగోలియా 6th డెమోక్రటికల్ ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ ఉక్నాగిన్ కుర్లేసుక్. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అండ్ మంగోలియా ఈజ్ అ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. రష్యాకి చైనాకి మధ్యన ఉన్న ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీగా చెప్పొచ్చు. మంగోలియన్ ఎలిఫెంట్స్ ప్రపంచంలోనే చాలా ప్రఖ్యాతిగాంచిన ఎలిఫెంట్స్గా చెప్పొచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ మంగోలియా విషయానికి వస్తే మనం ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసుకున్నాం. 28% పావర్టీ అనేది మంగోలియాలో ఉంది. దాని యొక్క క్యాపిటల్ వచ్చేసి ఉలెన్ బాటర్. నెక్స్ట్ వన్, Dikingo Singh associated with which sport? Who has recently passed away? ఇటీవల డింగో సింగ్ ఇటీవల మరణించి ఉన్నారు. ఆయన ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, ఏ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళని అడుగుతున్నారు. ఆప్షన్స్లో హాకీ, ఫుట్బాల్, క్రికెట్ అండ్ బాక్సింగ్ ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, బాక్సింగ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. భారతదేశంలోని ప్రముఖ బాక్సింగ్ స్పోర్ట్స్ పర్సన్లో వన్ ఆఫ్ ద హీరో అయిన సో డింగో సింగ్ మణిపూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఇటీవల 42 సంవత్సరాల ఏజ్లో క్యాన్సర్ వల్ల చనిపోవడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. ఈయన ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అంటే మణిపూర్కి చెందిన వ్యక్తి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. వేర్ ఈస్ ద బెహద్ఘాట్ లొకేటెడ్ విచ్ వాజ్ సీన్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ? సో న్యూస్లో కనిపించిన బెహద్ఘాట్ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ఇది ఉండడానికి రీజన్ ఏంటి అంటే యునెస్కో కోవిడ్ కారణంగా రీసెంట్గా ఒక టెనెంటివ్ లిస్ట్ని రూపొందించింది. సో ఆ టెనెంటివ్ లిస్ట్ ఏంటి అంటే కొన్ని ప్రదేశాలను ఎంపిక చేసి ఆ లిస్ట్లో ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ఇండియాకి సంబంధించి 2 ఇంపార్టెంట్ ప్లేసెస్ చోటు సంపాదించుకున్నాయి. ఒకటి సాత్పురా రేంజ్ అనేది అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి బెహద్ఘాట్. ఆల్రెడీ అంతకుముందే ఇండియాకి సంబంధించిన ఒక 6 ప్లేసెస్ ఆల్రెడీ యునెస్కో టెంటివ్ లిస్ట్లో చోటు సంపాదించుకున్నాయి. దానితో పాటు సత్పురా రేంజ్ అండ్ మధ్యప్రదేశ్లో ఉన్న బెహద్ఘాట్ అనే ప్రదేశం కూడా చోటు సంపాదించుకోవడం జరిగింది. సో బెహద్ఘాట్ న్యూస్లో ఉంది. అది మధ్యప్రదేశ్ ప్రాంతానికి చెందింది. యునెస్కో టెనెంటివ్ వరల్డ్ హెరిటేజ్ లిస్టులో అది రీసెంట్గా ప్లేస్ సంపాదించుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. Recently, who has been appointed as the Chief Justice of Allahabad High Court? అలహాబాద్ హైకోర్టుకి ఇటీవల చీఫ్ జస్టిస్గా ఎవరు ఎన్నిక కాబడ్డారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో విక్రమ్ నాథ్ అని చెప్పుంది. విక్రమ్ నాథ్ ప్రస్తుతం చీఫ్ జస్టిస్ ఆఫ్ గుజరాత్గా వర్క్ చేస్తున్నారు. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ గుజరాత్ వచ్చేసి విక్రమ్ నాథ్. అండ్ నెక్స్ట్ రాజేష్ బిందాల్. కల్కత్తా కోర్టు ఏదైతే ఉందో కల్కత్తా కోర్టుకి చీఫ్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తిగా రాజేష్ బిందాల్ ఉన్నారు.
ఇటీవల సంజయ్ యాదవ్ అలహాబాద్ హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్గా ఎన్నిక కావడం జరిగింది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సంజయ్ యాదవ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ అ న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ అలహాబాద్ హైకోర్ట్ ఇన్ ఉత్తరప్రదేశ్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ స్కిల్ ఇట్ కిల్ ఇట్? సో స్కిల్ ఇట్ కిల్ ఇట్ అనే బుక్ని రాసింది ఎవరో అని అడుగుతున్నారు. జావేద్ అఖ్తర్, రోనీ స్కువాలా, అండ్ నెక్స్ట్ అనుపమ చోప్రా, అండ్ నెక్స్ట్ వచ్చేసి నజీరుద్దీన్ షా. సో వీళ్ళందరూ ఫేమస్ రైటర్స్ అని చెప్పొచ్చు. వీళ్ళల్లో రోనీ స్క్రువాలా ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు స్కిల్ ఇట్ కిల్ ఇట్ అనే బుక్ని రాయడం జరిగింది. సో ఇటీవల రీసెంట్గా వచ్చిన బుక్ ఇది. స్కిల్ ఇట్ కిల్ ఇట్ బుక్ ఈజ్ రిటన్ బై రోనీ స్క్రువాలా. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. So what is the name of United Nations General Assembly President's Chief D Cabinet? సో ఇటీవల యాక్చువల్గా మనకి ఇండియా తరపున అంటే ఇండియాస్ డిప్యూటీ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ యుఎన్గా ఒక పర్సన్ని యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ అయిన అబ్దుల్లా షహీద్ అపాయింట్ చేసి ఉన్నారు. ఆ పర్సన్ పేరు అడుగుతున్నారు. సో దాన్నే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ చీఫ్ డి క్యాబినెట్ అంటున్నారు. సో దానికి ఎన్నికైన వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారు. జాలిమై రసూల్, టిఎస్ త్రిమూర్తి, అజిత్ కుమార్, కె నాగరాజ్ నాయుడు. యాక్చువల్గా టిఎస్ త్రిమూర్తి వచ్చేసి ఇండియా తరపున ఉన్న అంబాసిడర్, యుఎన్కి ఇండియా తరపున అంబాసిడర్ ఇప్పుడు ఎవరు అంటే టిఎస్ త్రిమూర్తి. లాస్ట్ ఇయర్ ఈయన అపాయింట్ చేయడం జరిగింది. అలాగే ఇండియా యొక్క ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అయిన కె నాగరాజు నాయుడిని ఇటీవల యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ అయిన అబ్దుల్ షహీద్ దేనిగా అపాయింట్ చేశారు అంటే సో ఇండియన్ డిప్యూటీ పర్మనెంట్ ఏమంటారు రిప్రజెంటేటివ్ ఆఫ్ యుఎన్గా ఈయనని నియమించడం జరిగింది. కె నాగరాజు నాయుడు ఈజ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ అ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ చీఫ్ డి క్యాబినెట్ కింద ఇండియా తరఫున. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. Global Livable Index 2021 has been released by which institution? ఇటీవల గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2021 అనేది లాంచ్ చేశారు. సో అది లాంచ్ చేసింది ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం, వరల్డ్ బ్యాంక్, హెరిటేజ్ ఫౌండేషన్, ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్. ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిపోర్ట్స్ని ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం కూడా రిలీజ్ చేస్తాయి. అయితే ఇక్కడ మనకు అడిగింది ఏంటి అంటే గ్లోబల్ లివబుల్ ఇండెక్స్ 2021. సో దాన్ని రిలీజ్ చేసింది ఎవరు అంటే ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అని చెప్పొచ్చు. సో వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. వీళ్ళు రిలీజ్ చేసిన దాంట్లో టాప్ 5 సిటీస్ కూడా న్యూజిలాండ్, జపాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆస్ట్రేలియాకి సంబంధించి. న్యూజిలాండ్కి సంబంధించిన ఆక్లాండ్ అండ్ ఒసాకా ఫ్రమ్ జపాన్ ఇవి టాప్ సిటీస్గా నిలిచాయి. అలాగే లీస్ట్ సిటీస్లో అండ్ బంగ్లాదేశ్కి చెందిన ఢాకా, పాకిస్తాన్కి చెందిన కరాచీ అండ్ యాజ్ వెల్ యాజ్ డెమస్కస్, సిరియాకి చెందిన డెమస్కస్ లీస్ట్ సిటీస్ ప్రయారిటీలో ఉండడం జరిగింది. అది గ్లోబల్ లివబుల్ ఇండెక్స్ 2021 which is released by Economist Intelligence Unit. And next one చూద్దాం. The disputed region Nagorno-Karabakh located between which countries? సో యాక్చువల్గా ఈ నాగోర్నో కర్బాక్ అనే రీజియన్, డిస్ప్యూటెడ్ రీజియన్ ఏ కంట్రీస్కి మధ్య ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో సౌత్ కొరియా, నార్త్ కొరియా అండ్ అజర్బైజాన్ అండ్ అర్మేనియా, చైనా అండ్ మంగోలియా, యెమెన్ అండ్ ఒమన్. సో ఇవన్నీ కూడా డిస్ప్యూటెడ్ కంట్రీసే, ఈ ప్లేసెస్ కోసం డిస్ప్యూటెడ్ ఉన్న కంట్రీసే. అయితే దీంట్లో నగోర్నో కర్బాక్ అనే డిస్ప్యూటెడ్ వివాదాస్పద ప్రదేశం ఏ కంట్రీస్కి మధ్య ఉంది అంటే అజర్బైజాన్ అండ్ అర్మేనియా. రష్యా దగ్గరలో ఉన్న అజర్బైజాన్, అర్మేనియా ప్రాంతాలు గత సంవత్సరం అంటే ఎగ్జాక్ట్గా లాక్డౌన్ టైంలోనే సివిలియన్ వార్కి తలపడ్డాయి. అది కూడా అక్కడున్న వాటర్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఆ వాటర్ ఏరియాస్ కోసం చిన్నగా మొదలైన గొడవ అది చాలా పెద్దదిగా అయింది. కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది ఆ గొడవ. అయితే అది సివిలియన్ వార్కి కూడా దారి తీసింది. దాని తర్వాత మిలిటరీ కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ అజర్బైజాన్, అర్మేనియా కంట్రీలు న్యూస్లో ఉన్నాయి. దానికి కారణం ఆ రెండు కంట్రీలకి మధ్య జరిగిన ఒక వార్ అని చెప్పొచ్చు. దాని తర్వాత ఇప్పుడు న్యూస్లో ఉండడానికి ఈ రెండు కంట్రీస్కి మధ్య ఉన్న నాగోర్నో కర్బాక్ అనే ఏరియా వల్ల. Karnataka Industrial Area Development Board has signed a MOU with which bank to provide a wide range financial service to its customers. So కర్ణాటకలో కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్మెంట్ బోర్డు ఏ బ్యాంక్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఎందుకంటే తన కస్టమర్స్కి చాలా ఫినాన్షియల్ ఏదైతే ఉందో సర్వీసెస్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ సర్వీసెస్ కావచ్చు, ఒక పెద్ద ఎత్తుని ఇవ్వడం కోసం ఏ సంస్థతో, ఏ బ్యాంక్తో ఒప్పందం కుదుర్చుకున్నాయని అడుగుతున్నారు. ఆప్షన్స్లో వచ్చేటప్పటికి యాక్సిస్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉన్నాయి. రీసెంట్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్తో కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్మెంట్ బోర్డ్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
పరిశ్రమలకి సంబంధించిన ఎక్విప్మెంట్, పరిశ్రమలకి సంబంధించిన ఫినాన్షియల్ సర్వీసెస్ని పెద్ద ఎత్తున అందించడం కోసం కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్మెంట్ బ్యాంక్ HDFC బ్యాంక్తో ఇటీవల ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. United Nations rights experts has warned of mass deaths in Kaya state located in which country? సో మనకి ఐక్యరాజ్య సమితి హక్కుల నిపుణులు ఎవరైతే ఉన్నారో ఏ దేశంలో ఉన్న కయా స్టేట్లో సామూహిక మరణాల గురించి హెచ్చరించారని అడుగుతున్నారు. యాక్చువల్గా కయా స్టేట్ అనేది మనకి ఎక్కడ ఉందంటే మయన్మార్లో ఉంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. గత కొద్ది కాలంగా మయన్మార్ హెడ్ అయిన ఆంగ్ సాన్ సూకీని మిలిటరీ ఆధీనంలోకి తీసుకోవడం, దాని తర్వాత అక్కడ చాలా పెద్ద ఎత్తున ప్రాబ్లమ్స్ జరగడం, అలాగే బంగ్లాదేశ్కి దగ్గరలో ఉన్న ఒక ఐలాండ్లో మయన్మార్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ పీపుల్ రోహింగ్యాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద ఎత్తున ఐలాండ్లో అది సైక్లోనిక్ ఐలాండ్ అని చెప్పేసి ప్రొటెస్ట్ చేయడం, వీటన్నిటి వల్ల మయన్మార్ ఎక్కువగా న్యూస్లో కనిపిస్తుంది. అయితే మయన్మార్లో ఇలాంటి సివిలియన్కి మిలిటరీకి మధ్య వివాదాలు జరుగుతున్నాయి అండ్ యాజ్ వెల్ యాజ్ అటాక్స్ జరుగుతున్నాయన్న మాట వాస్తవం. అయితే ఈ నేపథ్యంలో యునైటెడ్ నేషన్స్ రైట్స్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్పారు అంటే అండ్ మాస్ డెత్స్ అనేవి జరగచ్చు, అది కూడా కయా స్టేట్లో విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ మయన్మార్ అని చెప్పడం జరిగింది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ answer. So next, which state become the first state to launch DigiLocker facility for farmers? సో ఫార్మర్స్ కోసం ఏ రాష్ట్రం మొట్టమొదట డిజిటల్ లాకర్ అనే సదుపాయాన్ని కల్పించింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో తెలంగాణ అండ్ పంజాబ్, హర్యానా అండ్ యాజ్ వెల్ యాజ్ కర్ణాటక ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి మనకి పంజాబ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. పంజాబ్ ఇటీవల ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా విచ్ ఈస్ ప్రొవైడెడ్ DigiLocker టు దేర్ ఫార్మర్స్. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. Which state government launches e-Nirman portal and mobile app for unorganized sector? సో మనకి అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ లేదా కన్స్ట్రక్షన్ వర్కర్స్ కోసం తమ స్టేట్లో ఉన్న సదుపాయాలన్నింటినీ తెలియడం కోసం e-Nirman అనే పోర్టల్ని ఏ రాష్ట్రం నిర్మించింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మధ్యప్రదేశ్, అస్సాం, గుజరాత్, కేరళ ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి గుజరాత్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. గుజరాత్ చీఫ్ మినిస్టర్ విజయ్ రూపానీ తమ స్టేట్లో ఉన్న సదుపాయాలు కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ లేదా అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ లైక్ మనకి ప్రసూతి యోజన కానీ భాగ్యలక్ష్మి లేదా హోల్డర్ స్కీమ్స్ కానీ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా బాండ్ హోల్డర్ స్కీమ్స్ కానీ ఇవన్నీ తెలియాలి అని చెప్పేసి ఒక పోర్టల్ని నిర్మించడం జరిగింది. దాని పేరే e-Nirman పోర్టల్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. రీసెంట్లీ హూ వాజ్ కన్ఫర్డ్ విత్ ద ఏషియా పసిఫిక్ ప్రొడక్టివిటీ ఛాంపియన్షిప్? రీసెంట్గా ఎవరికి ఏషియా ప్రొడక్టివిటీ ఛాంపియన్షిప్ అవార్డు అనేది సంవత్సరం దక్కింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి రామకృష్ణ గుప్తా అండ్ నెక్స్ట్ మహారాణా అండ్ నెక్స్ట్ కుమార్ శర్మ అండ్ RS సోదీ ఉన్నారు. సో RS సోదీకి ఈ అవార్డు రావడం జరిగింది. ఇటీవల RS సోదీ ఈజ్ రిసీవ్డ్ ఏషియన్ పసిఫిక్ ప్రొడక్టివిటీ ఛాంపియన్షిప్ అవార్డ్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.